ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నర్సాపూర్లో ఇసుక బజార్ను ప్రారంభించారు. అనంతరం వైకుంఠధామానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారులకు ఇబ్బందులు పడకుండా తక్కువ ధరకే ఇసుక బజార్ ద్వారా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజ్రెడ్డి, మైనింగ్ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కార్యక్రమాలు మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్లే అవసరం ఉన్నది. మనము ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈరోజు మెదక్లో మేము రివ్యూ చేసినాము. అన్ని చోట్ల ఎక్కడైతే పిఆర్ రోడ్స్ ఉన్నాయో ఇది టెంపరీ మరమ్మతులు చేస్తూ R&B కన్వర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ నిధులు వచ్చే అవసరం ఉంది. నేను కూడా రివ్యూలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మెదక్ డిస్ట్రిక్ట్కి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు వచ్చి ఈ ఫ్లడ్స్లో ఏదైతే ఎఫెక్ట్ అయినాయో అన్నీ కూడా మరమ్మతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ప్రజల కోసం మేము చేసే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. 8 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల అప్పు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, మనం ప్రజలకు మాట ఇచ్చినాము, గ్యారంటీలు అమలు చేయాలి, దాంతోపాటు 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లుకు ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 900 రూపాయలు, 200 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అంటే బయట 2800 క్యూబిక్ ఫీట్కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ TGMDC ద్వారా మీకు తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది. ఫ్రీ ఇస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ లేవు, ఏం లేవు, కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కొన్ని లక్ష రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పించాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూల్ ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో ప్రజలకు మేలు కావాలి. తర్వాత వైద్యంలో ఇంతకుముందు కోవిడ్ టైంలో చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు టిఆర్ఎస్ హయాంలో వారికి ఏమీ లాభం లభించలేదు. వాళ్ళందరూ కూడా పుస్తకాలు తాకట్టు పెట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా స్పాయిల్ కావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు కూడా మనము వీళ్ళకు మంచి ఆపరేషన్ అయితే మనము హాస్పిటల్లో 10 లక్షల వరకు
ట్రీట్మెంట్ ఫ్రీ ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రజాపాలన మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆశ్చర్యపడిపోయాను.